ఇర్మియా ద్వారా దేవుడు పలికించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సత్యము మనకు విలాప వాక్యములు 3:27లో కనిపిస్తోంది. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. బైబిల్ గ్రంథము ప్రధానంగా మనం గమనిస్తే దేవుడు మానవుడికి ఏది మేలుకరమో దాన్ని బయలుపరచడానికి ఆయన యొక్క అనాది కాల సంకల్పము చొప్పున పరిశుద్ధాత్మ ద్వారా తన భక్తులను ప్రేరేపించి రాయించాడు. సో ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే మనిషికి ఏది మేలో ఇది చెప్తుంది, దాంతో పాటు మనిషికి ఏది కీడో కూడా ఇది చెప్తోంది. అలాంటి గ్రంథం ప్రపంచంలో సూర్యుని కింద మరలా మనకి ఎక్కడ కూడా మనకు కనిపించదు. సో ముఖ్యంగా యూత్ ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంతమంది పెద్దలు ఇక్కడ కనిపిస్తున్నారు, మధ్య వయస్కులు కనిపిస్తున్నారు. అయినా కూడా మీరేం వరి అవ్వద్దు, మన దేశాన్ని ఇప్పుడు హిందుస్థాన్ అనే బదులు యంగిస్తాన్ అంటున్నారు. సో మీరు కూడా యూ క్యాన్ బి యంగ్ అట్ హార్ట్. మీ హృదయంలో మీరు ఇంకా యవనమును కలిగి ఉన్నట్లయితే మీరు కూడా ఈ మాటలను చాలా జాగ్రత్తగా ఆలకించి వాటిని మీరు అవలంబిస్తే తప్పకుండా దీవించబడతారు. యవన కాలంలో నరుడు ఏం చేయాలో బైబిల్లో దేవుడు చెప్పాడు. కాడి మోయమని దేవుడు చెప్పాడు. అది మోసినప్పుడు అతనికి మేలు అని చెప్పాడు. నా కాడి గురించి మనం ఒక మాట ముందుగా తెలుసుకుని ఆ తర్వాత సందేశంలోనికి మనం వెళ్దాం. బైబిల్లో అనేక రకాలైనటువంటి కాడులు మనకు కనిపిస్తాయి, యోక్స్ కనిపిస్తాయి. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యోక్స్ ఇన్ ద బైబిల్, బట్ దేర్ ఆర్ నో జోక్స్ ఇన్ ద బైబిల్. సో అనేక రకాలైనటువంటి కాడులు మనకు కనిపించినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క కాడి వంటి కాడి ప్రపంచంలో మరెక్కడా మనకు దొరకదు, ఎక్కడ మనకు కనిపించదు. దేవుని కాడికి ఉన్నటువంటి గొప్ప విశిష్టత ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర కాడులకు లేదు. కాడి అనేది ఒక పరికరం వంటిది, అది ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఒక పశువును సమర్థవంతంగా ఉపయోగపడినట్లు వినియోగించడానికి కాడి ఉపయోగపడుతుంది. అదే ప్రకారము దాన్ని నెగటివ్ వేలో వినియోగించినప్పుడు ఒక వ్యక్తిని అణచడానికి లేకపోతే ఒక పశువును అణచడానికి కూడా అదే కాడి ఉపయోగపడగలదు. అయితే దేవుడు ఇక్కడ పలికించినటువంటి మాటలు మనం గమనించినప్పుడు ఈ కాడి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణ రాజ్యానికి, ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యానికి, ఆయన యొక్క పరిపాలనకు సూచనగా ఉంది. ఏ మనిషి అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణమైనటువంటి రాజ్యానికి వారసుడుగా మారతాడో, ఏ వ్యక్తి అయితే ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞలకు తను తాను అప్పగించుకుని శిరస వహించడానికి సమర్పణ చేసుకుంటాడో అలాంటి వ్యక్తి, ఆ వ్యక్తి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, యవనస్తుడు కావచ్చు, బాలుడు కావచ్చు, లేక వృద్ధుడు కావచ్చు, ఆ వ్యక్తి దేవుని యొక్క కాడిని మోసేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. సో వాక్యంలో మనం గమనిస్తే అలాంటి కాడిని మోయడానికి దేవుడు మనుషులను పిలిచాడు. ఆ కాడి మేలుకరము అని కూడా చెప్పాడు. సో దేవుని కాడిని మోయుట మేలు, అది మంచిది, అది ప్రయోజనకరమైంది, అది ఎంతగానో మనకు లాభాన్ని చేకూర్చేటువంటిది, దాంతో పాటు మనకు దీవెనగా కూడా మారేటువంటి కాడి. సో కాడి అనగానే చాలా మంది అబ్బో ఇదేదో కష్టతరమైనటువంటిది, ఇదేదో భారభరితమైనటువంటిది అనేటువంటి అపోహలో ఉంటారు. అలాంటి అపోహలేమి మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజమైనటువంటి క్రీస్తు కాడి కిందకి మనం వచ్చినప్పుడు పొందేటువంటి విశ్రాంతి, మనం పొందేటువంటి విడుదల, మనం పొందేటువంటి విమోచన, మనం పొందేటువంటి గొప్ప దీవెన ప్రపంచంలో మరలా మరో రకంగా మనకు ఎప్పుడు ఎక్కడ లభించదు. అలాంటి కాడిని దేవుడు మోయమన్నప్పుడు ఒక సమయాన్ని పెట్టాడు. ఏ సమయంలో ఆ కాడిని మనం మోయాలో కూడా ఆయన చెప్పాడు. ఎప్పుడు మోయమన్నాడు? యవన కాలమున కాడిని మోయుట నరునికి మేలు. చాలా మంది, కొంతమంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే సంవత్సరాలన్నీ కూడా గవర్నమెంట్ కి ఇచ్చేసి, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ కి ఇచ్చేసి, లేకపోతే వాళ్ళ ఓన్ బిజినెస్ కి ఇచ్చేసి, చివరిలో రిటైర్ అయిపోయిన తర్వాత లేకపోతే వారికి ఏదైనా జబ్బు చేసినప్పుడు లేక రోగం వచ్చినప్పుడు నా బ్యాటరీ బాగుంది, ఈ బ్యాటరీ బాగలేదు, అలాంటి సమయంలో వారు వచ్చి దేవుని సేవకు సమర్పించుకుని సేవ చేసి చేస్తారు. యూత్ ఈజ్ ద మార్నింగ్ ఆఫ్ లైఫ్ అంటారు. యవ్వనం అనేది జీవితానికి ఉదయం వంటిది. మనిషి పని ఎప్పుడు ప్రారంభిస్తున్నాడు చెప్పండి? స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా, బిజినెస్ కి వెళ్ళాలన్నా, లేకపోతే మరొక ప్రొఫెషన్ ని మనం చేపట్టాలన్నా డేలో ఏ టైంలో మొదలు పెడతారు? మధ్యాహ్నమా, సాయంత్రం? ఆఫ్ కోర్స్ ఇప్పుడు కొంతమంది ఎంఎన్సీలో పనిచేసే వాళ్ళు అంటారు బ్రదర్ నాది 2 to 10 షిఫ్ట్, బ్రదర్ నాది నైట్ 11 to మార్నింగ్ షిఫ్ట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్ ఎక్సెప్షనల్ థింగ్స్, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద జనరాలిటీస్ ఆఫ్ లైఫ్. జీవితంలో సహజంగా సాధారణంగా జరిగేటువంటి విషయాన్ని చూస్తే ఉదయాన్నే పని మొదలు పెడతాడు. సో దేవుడు అంటున్నాడు, నా కొరకు నీవు జీవించడానికి నీవు ఎంజాయ్ చేసుకుంటే, నా కొరకు నీవు
పని చేయాలని నీవు ఆలోచిస్తే నీవు ఎప్పుడు మొదలు పెట్టాలో దాని గురించి ప్రభు చెప్పాడు. ఎప్పుడు మొదలు పెట్టాలి? యవనంలోనే మనం మొదలు పెట్టాలి. మనందరికీ తెలిసినటువంటి వచనాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అన్నింటినీ నేను చెప్పను, కానీ కొన్నింటిని ఇప్పుడున్నటువంటి కాంటెక్స్ట్ బట్టి నేను చెప్పక తప్పదు. ప్రసంగి 12:2లో ఒక మాట ఉంది, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని. సామెతలు 22:6లో ఒక మాట ఉంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించిన యెడల వాడు పెద్దవాడైనప్పుడు వాడు దారి తప్పిపోడు. బాలుడికి నడవాల్సినటువంటి త్రోవను నేర్పించాలి. జీవితానికి సంబంధించినటువంటి విధానాన్ని ఒక వ్యక్తికి నేర్పించాల్సి వచ్చినప్పుడు జీవితంలో ఆ వ్యక్తి ఏ ప్రకారం ప్రవర్తించాలో, ఏ ప్రకారం పైకి రావాలో, ఏ ప్రకారం ప్రయోజకుడు అవ్వాలో ఒక వ్యక్తి నేర్చుకోవాల్సినటువంటి సమయం ఎప్పుడంటే అతడు లేక ఆమె బాల్య దశలో ఉన్నప్పుడే అది వారి జీవితంలో జరగాలని కూడా ప్రభు ఎంతో స్పష్టంగా మనకు చెప్పాడు. మరి అనేకులను మనం బైబిల్లో చూసినప్పుడు బాల్య దశలో దేవుని చేత పట్టబడి దేవుని కొరకు వారి జీవితాలను సమర్పించుకొని బ్రతికినటువంటి భక్తులు కూడా మనకు కనిపిస్తారు. మొదటి రాజులు 18లో మీరు చూస్తే ఓబద్య అనేటువంటి వ్యక్తి తన బాల్యము నుండే యెహోవా యందు భయభక్తులు కలిగి నడిచి జీవించినటువంటి వానిగా కనిపిస్తాడు. సమూయేలు తన బాల్య దశలో ఉన్నప్పుడే, ఇంతకుముందు మనం విన్నాం, ఏఫోదును ధరించి దేవుని కొరకు పరిచర్య చేసేటువంటి వానిగా మనకు కనిపిస్తున్నాడు. తిమోతి తన బాల్యం నుండి రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వాడిగా మనకు కనిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంపిక చేసుకున్నటువంటి 12 మందిలో ఒక యవనస్తుడు మనకు కనిపిస్తాడు. ఆయన యేసు ప్రభు యొక్క ప్రియమైనటువంటి శిష్యునిగా బైబిల్లో పేర్కొనబడ్డాడు. అతడే అపోస్తలుడైన యోహాను. యవన దశలోనే యేసుక్రీస్తుకు ప్రియుడిగా మారడమే కాకుండా యేసుక్రీస్తును తన ప్రాణ ప్రియుడిగా మార్చుకుని ఆయన కొరకు తన జీవితాన్ని సమస్తాన్ని ఖర్చు పెట్టినటువంటి భక్తుడు ఆ భక్తుడు. ఇక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి మనం ఆలోచిస్తే, జనరల్ గా మనల్ని అడిగారనుకోండి, మనం సామాన్యమైనటువంటి రీతిలో ఆన్సర్ చెప్పేది ఏంటి? 30 సంవత్సరాలకు యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్య ప్రారంభించాడు. కానీ మీరు లూకా 2వ అధ్యాయాన్ని చూస్తే ఆయన 12 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు తండ్రి ఇంటిలో తండ్రి పని చేసేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎల్లవయ్యానా? నేను వెళ్ళేది రేపు సాయంత్రం. ఇంతకు ముందే చెప్పాను కదా, మీకు ఎక్కట్లేదు అనుకుంటాను. మీరు ఉదయమే బాగా ఎక్కించుకుని వచ్చినట్టున్నారు. ప్రభు కొరకు మీరు హల్లెలూయా చెప్తే ఎట్లా చెప్పాలి? గట్టిగా చెప్పండి, లేకపోతే చెప్పకండి. గట్టిగా చెప్పండి, లేకపోతే చెప్పకండి. ఓకే ఓకే. దావీదు గురించి ఒక 2 వచనాలు మీకు చూపిస్తాను. కీర్తన ఒకసారి చెప్పండి, 22వ కీర్తన 9-10 వచనాలు. దావీదు తన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఆ వచనాల్లో బయట పెడుతున్నాడు. 22వ కీర్తన 9-10 వచనాలు. కాకపోతే నేను బైబిల్లో, మనకు తెలుగు బైబిల్లో ముఖ్యంగా రాయబడినటువంటి ఆ యొక్క ప్రకారం నేను చదవను. నేను ఇంకో రకంగా చదువుతాను, మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీ బైబిల్ చూడండి, కానీ నేను చదివే రీతిని మీరు ఫాలో అయ్యేందుకు ప్రయత్నించండి. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్ ప్రకారమే నా చదువుడు ఉంటుంది. ఆమేన్. ఓకే. దావీదు అంటున్నాడు, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, గర్భము నుండి నన్ను తీసిన వాడము నీవే గదా, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించిందివి. సో దావీదు అక్కడ 4 స్టేజీల గురించి మాట్లాడాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దావీదు ఏమంటున్నాడు? గర్భవాసినైనది మొదలుకొని, అంటే గర్భవాసినవుట అంటే అర్థం ఏంటి? నేను గర్భములో పిండముగా ఉన్నప్పటి నుండి దేవా నీవే నాకు ఆధారము అన్నాడు. ఆ తర్వాత గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే. డాక్టర్ సి సెక్షన్ చేసి తీయలేదు, నా తల్లి నార్మల్ డెలివరీ ద్వారా నేను బయటికి రాలేదు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే. ఆ తర్వాత అంటాడు, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. కొంతమంది టీనేజర్స్ నాతో అంటుంటారు, బ్రదర్ లేకపోతే అన్న, మేము రక్షణ పొందడానికి ఇంకా టైం ఉంది కదా, ప్రభువుని నమ్ముకోవడానికి ఇంకా టైం ఉంది కదా, మేము ఇప్పుడే కదా చిన్న పిల్లలమే కదా, మీరంటే లోకంలో ఉన్నటువంటి అన్నింటినీ అనుభవించి అన్ని చేసి చూసిన తర్వాత ప్రభువుని నమ్ముకొని బోధకులైపోయి వచ్చేసి మమ్మల్ని పట్టుకొని దంచేసి నమ్మండి 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 అంటే, మాకు ఆపర్చునిటీస్ రావద్దా, మేము ఎంజాయ్ చేయొద్దా అనేటువంటి వారు కూడా చాలా మంది మనలో
కనిపిస్తూనే ఉంటారు. ఇక్కడ దావీదు దేవుని హృదయానుసారుడు. అతడు మనకు నేర్పించేటువంటి ఒక గొప్ప పాఠం ఏంటంటే, నేను 23 ఇయర్స్ అప్పుడు రక్షింపబడ్డాను. రక్షింపబడిన తర్వాత సత్యం తెలుసుకున్నప్పుడు అప్పుడు నేను బాధపడింది ఏంటో తెలుసా? 23 ఇయర్స్ రక్షణకు నేను దూరంగా ఉన్నాను, దేవుడికి నేను దూరంగా ఉన్నాను, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిచర్యకు నేను దూరంగా ఉన్నాను. ఒకవేళ నేను 3వ సంవత్సరంలోనో 13వ సంవత్సరంలోనో రక్షింపబడి ఉంటే ఇంకా ఆ సంవత్సరాలను కూడా ఎంతగా దేవుడికి నిత్య రాజ్యానికి ఉపయోగపడేవో అని ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ కొంతమంది బాధపడుతుంటారు, అప్పుడే రక్షణ పొందాలా? దావీదు ఇక్కడ మనం గమనిస్తే అతడు తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుని చేత ఏర్పరచబడ్డాడు. అతడు తల్లి దగ్గర స్తన్యపానము చేస్తున్నప్పుడే అతనికి దేవుడు నమ్మికను పుట్టించినట్లు బైబిల్లో మనం గమనిస్తాం. కొంతమంది చక్కగా పాటలు పాడతారు కదా, పాటలు పాడేవారంటే నాకు చాలా ఇష్టము. కాకపోతే వారు పాడే రీతిలో పాడితే నాకు ఇంకా చాలా సంతోషం. ఒక పాట మన మధ్యలో ఈ మధ్య చాలా పాపులర్ అయింది, అంటే 2-3 ఇయర్స్ బ్యాక్. నీవే 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 నీవే, వీళ్ళు ఇప్పుడు రాశారు, దావిది ఎప్పుడో పాడాడు. నీవే నా దేవుడవు ఆరాధింతును. నాకు అంత బాగా పాడడం రాదు, కానీ సత్యం చెప్పడానికి పాట ఉపయోగిస్తాను. సో దావీదు అంటున్నాడు, నీవే నా దేవుడవు. సో నా ప్రియ సహోదరి సహోదరులారు, యవ్వన కాలంలో మన జీవితాన్ని దేవుడికి సమర్పించుట, దేవుడి కొరకు మనం కాడి మోసి జీవించుట ఎంత ముఖ్యమో బైబిల్ మనకు బోధిస్తోంది. భక్తుడైనటువంటి అగస్టిన్ గురించి నేను చదివినప్పుడు ఆయన జీవితంలో దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకోకుండా ఏ ప్రకారం ఆయన పెనుగులాడాడో, ఎలాంటి స్ట్రగుల్స్ గుండా పోయాడో ఆయన మాటల్లోనే ఆయన రాశాడు. ఆయన ప్రార్థన చేసేవారంట, దేవా నన్ను మంచివానిగా చెయ్యి, అయితే ఇప్పుడే కాదు అని. అది మొదటి ప్రార్థన. కొంతకాలానికి దాన్ని మార్చాడు, దేవా నన్ను మంచివానిగా చెయ్యి, అయితే పూర్తిగా కాదు అని చేశాడంటే ఇది రెండవ ప్రార్థన. ఆ తర్వాత పెనుగు లేక విసిగిపోయి దేవుడితో పోరాటం ఎందుకనేసి ఒక రోజున పూర్తిగా తన్ను తాను దేవుడి పాదాల దగ్గర పాడేసుకున్నప్పుడు అన్నాడంట, దేవా నన్ను మంచివానిగా చేయవా, వితౌట్ ఎనీ రిజర్వేషన్స్, వితౌట్ ఎనీ అడిషన్స్. సో నీ జీవితంలో కూడా బహుశా నీవు అలాంటి దశలు గుండా పోతూ ఉన్నావేమో, నీ జీవితంలో నీవు అలాంటి పోరాటాల గుండా పెనుగులాటల గుండా పోతూ ఉన్నావేమో. ఒకటి గుర్తుపెట్టుకో, అదంతా కూడా మనకు అనవసరమైనవి, అవి మనకు ఆయాసకరమైనవి. వాటి ద్వారా మనకు ఆనందం కలగదు, వాటి ద్వారా మనకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. మన జీవితాన్ని ప్రభువుకు మనం ఇవ్వాల్సినటువంటి సమయంలో ఇచ్చేస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుందో మరో రకంగా అది అద్భుతంగా ఉండదు. మనందరికీ కొన్ని సామెతలు తెలుసు, మొక్కై వంగనిది మానై వంగునా అని మనమే చెప్తూ ఉంటాం. పూజకు తాజా పుష్పాన్ని మనం అర్పించాలి అని. దేవుడు కూడా ఏడాది దూడను అంటే లేత దాన్నే తనకు బలిగా అర్పించమని కోరాడే తప్ప ముదిరిపోయినటువంటి దాన్ని దేవుడు కోరుకోలేదు. మీరు కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు పొట్టేలు కొనాల్సి వస్తే దాన్ని పట్టుకుని అడుగుతారు, ఇది ముదిరిందా అని. ఎందుకంటే ముదిరింది ఉడకబెట్టినప్పుడు ఉడకడానికి ఎక్కువ టైము, తర్వాత కొరకడానికి కూడా కష్టం. సో మనకు ముదిరిపోయినవి వద్దు, కానీ దేవుడికి మాత్రం మనం ముదిరిపోయిన బతుకులు ఇవ్వడానికి మనకు ఎలాంటి ప్రాబ్లము లేదు. ఆ మాట చెప్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. ఒక పాస్టర్ గారు ఒకరింటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఆ యొక్క సిస్టర్ తన పాపను పిలిచి పాస్టర్ గారికి ఏదైనా జ్యూస్ తీసుకుని వచ్చి పెట్టమంటే ఆ పాప జ్యూస్ తీసుకుని వచ్చి ఇచ్చింది. పాస్టర్ గారు జ్యూస్ తీసుకుని థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఆ పాపను అడిగాడంట, నీవు నీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని నమ్ముకున్నావా, నీ జీవితాన్ని సమర్పించావా అన్నప్పుడు, ఓహ్ అప్పుడే ఏముంది పాస్టర్ గారు, మీరంటే పెద్దవాళ్ళు నమ్ముకున్నారు, కానీ నా జీవితం అంతా నా ముందుంది, నేను అన్ని అనుభవించిన తర్వాత వృద్ధురాలైనప్పుడు అప్పుడు నేను నా ప్రభుకు నా జీవితాన్ని ఇస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయిందంట. సో పాస్టర్ గారు ఇచ్చిన జ్యూస్ తాగారు. అమ్మాయి మరలా గ్లాసు తీసుకోవడానికి వచ్చినప్పుడు సగము గ్లాసు ఉన్నటువంటి జ్యూస్ ఆమెకి ఇచ్చి నువ్వు తాగు అన్నాడు. అప్పుడు ఈమెకు చాలా కోపం వచ్చింది. ఏంటి మీ ఎంగిలి జ్యూస్ నన్ను తాగమంటారు అన్నప్పుడు ఆయన అన్నాడంట, నా ఎంగిలి జ్యూస్ తాగడమే నీకు అంత కష్టమైతే నీ ఎంగిలి బతుకు ఆయనకి ఇవ్వడానికి నీకెట్లా మనసు ఒప్పుతుంది అన్నప్పుడు కానీ ఆమె బుర్రలోనికి దిగల పాయింట్. సో చాలా సార్లు చాలా మంది మనుషులు వారి జీవితాన్ని అనేక రకాలైనటువంటి ఆలోచనలతో అపోహలతో వ్యర్థపరుచుకుంటారు, కానీ దాన్ని దేవుడికి అర్పించి దాన్ని బాగు చేసుకునేటువంటి వారిగా ఉంటారు. బైబిల్ మనకు బోధిస్తోంది, దేవుడికి ప్రథమ ఫలము కావాలి, కానీ పక్కన పెట్టబడింది పాచిపోయినటువంటిది కాదు. సో ప్రియ యవనస్తులారా గుర్తించండి, యవన కాలంలో కాడి మోయుట ఎంతో మేలు అని ప్రభు చెప్తున్నాడు. కాడి మోయడం ద్వారా మనకు కలిగేటువంటి లాభాలు కొన్నింటిని నేను చెప్తాను. నా దగ్గర చాలా పెద్దగా ఉంటుంది మెసేజ్ ఇప్పుడు, కానీ నేను మరి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన కొద్దీ వాటిని నేను క్లుప్తంగా చెప్పేందుకు ప్రయత్నం చేస్తాను.
బెనిఫిట్స్ ఆఫ్ బేరింగ్ ద యోక్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క కాడిని మోయడం ద్వారా మనము కలిగేటువంటి కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి మేళ్లు. మొట్టమొదటిది ఏంటంటే కాడి ద్వారా మనకు డెలివరెన్స్ లభిస్తోంది, విడుదల లభిస్తోంది, లేకపోతే విమోచన లభిస్తోంది. సంతకు వెళ్ళినప్పుడు ఎడ్లను కొంటారు, కొని వాటిని వాటి యొక్క యజమానుల యొక్క ఆజమాయిషి నుండి, యజమానుల యొక్క అధికారము నుండి విడిపించుకొని తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చిన తర్వాత ఆ ఎడ్ల మీద కాడి మాను మోపుతారు. ఆ ఎడ్లు కాడి మాను ఏ ప్రకారము మోసుకుంటూ వాటికి ఇవ్వబడినటువంటి పని చేయాలో వాటిని ఎడ్లకు నేర్పిస్తారు. అదే ప్రకారం బైబిల్ మనకు చెప్పేటువంటి విషయం ఏంటంటే కేవలము ఎడ్లు మాత్రమే కాదు, మనుషులు దేవుని పోలికలో దేవుని స్వరూపమందు చేయబడినటువంటి నరుడు కూడా పాపము చేయడం చేత పతనమైపోయినప్పుడు అతడు కూడా ఒక దానికి బానిసగా మారిపోయాడు, పాపానికి బానిసగా మారిపోయాడు, సాతానుకు బానిసగా మారిపోయాడు, స్వంతంలో ఉన్నటువంటి సెల్ఫ్ కి అతడు బానిసగా మారిపోయాడు. అలా బానిసగా ఊడిగం చేస్తూ బ్రతుకుతున్నటువంటి మానవుడిని ప్రభువు విడిపించకపోతే అతడు విడుదల పొందడు. అయితే మానవుడికి మరొక లక్షణం ఉన్నట్లు కూడా బైబిల్ మనకు చెప్తోంది. మీ తల్లి